నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 91వ కీర్తన 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ మాటలు మనం 91వ కీర్తనలో చూస్తున్నాము. ఈ 91వ కీర్తన ప్రతి క్రైస్తవులకు కూడా సుపరిచితమైన కీర్తనగా మనం చూడగలం. చాలామంది ఈ కీర్తనను కంఠపాఠంగా కూడా చేసుకుంటారు. చాలామంది ఏ భయం కలిగినా, ఏ అపాయం కలిగినా, ఏదైనా అంటే జరగరాని ఇన్సిడెంట్ జరిగినప్పుడు 91వ కీర్తనను గుర్తు చేసుకోవడం, చదవడం చేస్తూ ఉంటారన్నమాట. ఈ కీర్తన మొదట్లోనే ఉంటుంది కదా, మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువారు. ఎవరైతే మహోన్నతిని చాటును నివసించడం మొదలెడతారో, అంటే ఎవరైతే వారి యొక్క ప్రయాణమును మహోన్నతిని చాటు నుండి మొదలు పెడతారో, మహోన్నతుడైన దేవుణ్ణి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ మహోన్నతిని చాటున నివసించడము మరి ఒక ఎత్తనమాట. ఎప్పుడైతే మనం మహోన్నతిని చాటున నివసించడం మొదలెడతామో సర్వశక్తి నీడను విశ్రమిస్తామంట. అంటే సర్వశక్తుడైన దేవుని నీడను మనము విశ్రమిస్తాము, అంటే విశ్రాంతి కలిగి ఉంటాము. ఎవరైతే మహోన్నతిని చాటున నివసించి సర్వశక్తి నీడను విశ్రమిస్తారో వారందరి జీవితాల్లో కూడా ఈ 91వ కీర్తనలో ఉన్న మాటలు నెరవేర్చబడతాయి. ఒక వాగ్దానముతో, ఆశీర్వాదంతో కూడిన కీర్తనగా ఈ కీర్తన మనం చూడగలం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎవరైతే మహోన్నతిని చాటును నివసించడం మొదలెడతారో, సర్వశక్తి నీడను విశ్రమిస్తారో వాళ్ళకి అపాయం ఏమీ రాదంట. నీకు అపాయం ఏమీ రాదు. నీ చుట్టూ కూడా అపాయాలు జరుగుతూ ఉన్నా, నీ చుట్టూ కూడా పరిస్థితులు మారిపోతూ ఉన్నా, నీ చుట్టూ కూడా ఎటువంటి సమస్యలతో ఎదురవుతున్నా కూడా, లోకమంతటి మీదకి కూడా శ్రమ వచ్చినా నీకు మాత్రం అపాయం ఏమీ రాదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అంటే ఏ తెగులు, నీకు అపాయమేమీ రాదు, నీ గుడారమునకు కూడా ఏ తెగులు సమీపించదు. అంటే నీవు మహోన్నతిని చాటు నివసిస్తే, నీవు సర్వశక్తి నీడని విశ్రమిస్తే నీకు అపాయం రాదు. అదే టైంలో ఏ తెగులు నీ గుడారమును సమీపించదనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము యేసయ్య దగ్గరికి వస్తున్నామో, యేసయ్య చాటు నివసించడం మొదలెడతామో, ఆయన సన్నిధిలో మనం విశ్రమించే వారంగా ఉంటాం. సర్వశక్తి నీడలో విశ్రమించుతాము. విశ్రమించడమే కాదండి, ఆ యొక్క మన జీవితాల్లో ఏ అపాయము కలగకుండా దేవుడు కాపాడతాడంట. ఈ లోకంలో ఎవరికి ఎటువంటి అపాయాలు వస్తున్నా మనకు మాత్రం ఏ అపాయము రాదనమాట. అంతేకాకుండా మన గుడారానికి ఏ తెగులు సమీపించదు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనమందరం కూడా ఈ మాట నెరవేర్చుకుందాం గాక. మనం మహోన్నతిని చాటు నివసిస్తూ, సర్వశక్తి నీడని విశ్రమిస్తూ, మనము దేవునితో జీవిస్తూ, దేవుడితో మనం ఉంటున్నాము కాబట్టి మనకి ఏ అపాయం రాకుండా, ఏ తెగులు మన గుడారమునకు సమీపించకుండా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఇంకా ఎవరైనా యేసుని రక్షకుడిగా అంగీకరించకపోతే, మహోన్నతిని చాటున నివసించడము మొదలు పెట్టకపోతే ఈరోజే శుభదినము. మహోన్నతిని చాటున నివసించి సర్వశక్తి నీడని విశ్రమిస్తే ఏ అపాయము నీకు రాకుండా, నీ గుడారమునికి ఏ తెగులు రాకుండా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నారు. దేవుడి మన అందరి చుట్టూ కూడా కంచి నుంచి మనందరినీ కాపాడుతున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ యేసయ్య కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.